ముఖ్యమంత్రి గారు కుమారుడు లోకేష్ గారు ట్వీట్ చేశాడు. ఇంత కష్టపడి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళితే అక్కడ మహిళలు నిరసన చెబుతున్నారంట రోడ్డు మీద. ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంది దేనికి? రైతుల్ని పరామర్శించడానికి. ముక్కు గోకటం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు చూసింటారు కదా టీవీలో, పొదిలంతా ఉప్పొంగిందా లేదా, జనమంతా వచ్చారా లేదా? అంత జనం వస్తే మహిళల్ని 5గురినో 6గురినో పోగేసి లోకేష్ ఈ బెలూన్స్ పెట్టి వెనక నుంచి చెప్పులు ఇసుతారా? ఏందైతే నాకు అర్థం కాలేదు. లోకేష్ పోయే కాలం ఏమైనా వచ్చిందా నీకు? చెప్పులు ఇసిరి ఇవాళ మహిళల మీద దాడి చేశారని మా మీద పడతావా? జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళుతుంటే ఏంది మీ నిరసన? నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ముక్కు కొకటమా? మొన్న తెనాలి వెళ్ళారు, యువకుల్ని మజార్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు పోలీసులు. కొడితే ఇవాళ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, మేము పరామర్శించడానికి వెళ్ళాం, అది తప్పని చెప్పాము. ఐవీఆర్ కృష్ణారావు ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఏం చెప్పాడు ఇవాళ? అక్కడ దాకా ఎందుకు? ఏబి వెంకటేశ్వరరావు మీ మనిషేగా, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిడతాడుగా. ఏం చెప్పాడు? పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని మీ ఏబి వెంకటేశ్వరరావు చెప్పాడే. ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక 10 మంది లేడీస్ని పోగు చేసి బెలూన్ చూపించి వెనక నుంచి చెప్పులు ఇసిరి మాది అన్యాయం అంటావా?